ఎవరైతే కట్టుకున్న మొగుడు పక్కన ఉండగానే వేరే ఆడదానికి సొంతమైన మొగుడుతో అక్రమ సంబంధం పెట్టుకుని ఉంటారో వాడే నా జీవితం వాని కోసం ఎంతకైనా తెగిస్తా అనే ఆలోచనలో ఉంటారో వాళ్ళకి చెప్తున్నా, ఒక్కసారి నిజంగా వాడిని నిజంగా ప్రేమించి నీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలా, నువ్వు వానికి కావాలా, నీతో ఉండాలని వాడు అనుకుంటే గుద్దల దమ్ముంటే వానికి 10 మందిలో నిన్ను తీసుకొని పోయి ఇది నా పెళ్ళాం రాబాయ్ అని చెప్పి గర్వంగా బండి మీద ఎక్కించుకొని తిరగమను, నా మడ్డ కూడా తిరగడు వాడు. ఎందుకో తెలుసా, వానికి కూడా తెలుసు వానితో నీకుంది అక్రమ సంబంధం అని. వానికి కూడా తెలుసు నువ్వు వేరొకని పెళ్ళానివి మన పెళ్ళాంవి కాదని. అన్నిటికీ మించి నువ్వు కొంచెం గట్టిగా మాట్లాడితే కూడా నువ్వు కట్టుకున్న మొగుని పిల్లల్ని వదిలేసి వచ్చినావు, రేపు పొద్దున్న నన్ను వదిలేవన్న గ్యారెంటీ ఏముంది అని మాట్లాడతాడు వాడు. అందుకే చెప్తున్నా, ఎప్పటికైనా ఒక ఆడదానికి పెళ్లి చేసుకున్న మొగుడే జీవితాంతం ఉండేది, అంతేగాని పక్కలో అనుకున్న ప్రతోడు మొగుడు అయిపోడు. అర్థమైంది? అయినా మీ పక్కలో పన పెట్టుకోవాల్సింది మీ మొగుడిని మాత్రమే. కళ్ళకు నచ్చిన పక్కల వన పెట్టుకుంటా, మెడలో తాళి కట్టిన గుండెల మీద వన పెట్టుకుంటా అంటే నీ జీవితం మొడ్డ ఊడిసిపోతుంది. అది గుర్తుపెట్టుకో.